I am back. Hi, hello, welcome to Telugu Tech Warrior YouTube channel. So, జనరల్గా మనం ఏదైనా వీడియోని షూట్ చేస్తే దానికి కంపల్సరీగా ఎడిటింగ్ అనేది చేసుకుంటే చాలా అవుట్పుట్ అనేది నీట్గా వస్తుందన్నమాట. జనరల్గా మనం వీడియోని షూట్ చేసిన తర్వాత దాన్ని పీసీలో కానీ మొబైల్లో కానీ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. పీసీలో జనరల్గా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దాన్ని ఉపయోగించుకొని క్లియర్గా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు మనం మన ఆండ్రాయిడ్ ఫోన్లో కైన్ మాస్టర్ యాప్ను ఉపయోగించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా మొబైల్ స్క్రీన్ మీద కైన్ మాస్టర్ని ఉపయోగించి ఒక వీడియోని నేను తీసుకుని దానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ట్రిమ్ చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు, వీడియోని స్లో చేసుకోవచ్చు, స్పీడ్ చేసుకోవచ్చు, క్రోమా కీని అప్లై చేసుకోవచ్చు, డిజైన్ మార్చుకోవచ్చు, టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బోల్డ్ అని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా చిన్నగా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా మనకి కైన్ మాస్టర్ అనేది ఒక బెస్ట్ యాప్ అని చెప్పవచ్చు వీడియో ఎడిటింగ్లో. సో మీరు కనుక ఫ్రీ వర్షన్ ఉపయోగిస్తే వాటర్ మార్క్ ఉంటుంది, అదొకటే దాంతో ఇష్యూ. మీరు పెయిడ్ వర్షన్ తీసుకుంటే ఈజీగా వాటర్ మార్క్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు పెయిడ్ వర్షన్ వాడకుండా కైన్ మాస్టర్ని వితౌట్ వాటర్ మార్క్ ఎలా ఉపయోగించాలో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, దాంట్లో నాకు మెసేజ్ చేయండి. అక్కడ మీకు క్లియర్గా చెప్తాను వితౌట్ వాటర్ మార్క్ మీరు కైన్ మాస్టర్లో ఎలా ఉపయోగించుకోవాలో. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ది వీడియో. అంతకంటే ముందు నా పేరు వినయ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వారియర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఇక్కడ కైన్ మాస్టర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు యూట్యూబ్ వీడియోని ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే 16:9 రేషియోని తీసుకోండి. టిక్టాక్ వీడియో అయితే 9:16 తీసుకోవచ్చు, లేదు అదర్స్ అనుకుంటే మీరు 1:1 తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు 16:9 మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఒక ఎంటీ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడికి మనం ఏ వీడియోని అయితే ఎడిట్ చేయాలో దాన్ని ఇక్కడ తెచ్చుకోవాలన్నమాట. సో అలా తేవాలనుకుంటే మీరు ఇక్కడ పైన మీడియా అని కనిపిస్తుంది కదా, ఆ మీడియా మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చాలా ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. మీ వీడియో ఎక్కడుందో అక్కడి నుంచి మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఒక వీడియో అనేది ఓపెన్ అయిందనమాట. సో పైన టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో దీన్ని ప్లే చేస్తున్నాను. సో ఇది ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ వీడియోని ఎడిట్ చేయాలనుకుంటే, ట్రిమ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీరు దీని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సిజర్ బటన్ అనేది కనిపిస్తుంది అనమాట. సిజర్ బటన్ ఎందుకు ఉపయోగపడుతుంది అనమాట, మీరు వీడియోని ఎక్కడన్నా స్ప్లిట్ చేయాలనుకున్నా, లేదంటే ఏదైనా పోర్షన్ని ఎడిట్ చేయాలనుకున్నా, డిలీట్ చేయాలనుకున్నా ఈ సిజర్ బటన్ అనేది మీకు ఉపయోగపడుతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కొంచెం ముందు తీసుకెళ్ళాను, నాకు లెఫ్ట్ సైడ్ పార్ట్ అంటే స్టార్టింగ్ పార్ట్ అనేది అవసరం లేదు, డిలీట్ చేయాలనుకుంటే మీరు సిజర్ మీద క్లిక్ చేసుకుని స్ప్లిట్ ఎట్ లెఫ్ట్ ప్లే హెడ్ అని ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ఒక్కసారి క్లిక్ చేస్తే మీరు ఫ్రంట్ పోర్షన్ అనేది ఇక్కడ మీకు పోయిందనమాట. సో అలాగే మీకు రైట్ హెడ్ ఒకవేళ పోవాలనుకుంటే మీరు ఎక్కడైతే డిలీట్ చేయాలో ఆ పొజిషన్కి తెచ్చుకొని ట్రిమ్ ఎట్ రైట్ ప్లే హెడ్ అని కొడితే మీకు రైట్ పార్ట్ అనేది ఇక్కడ డిలీట్ అయిపోయిందనమాట. సో ఇలా చేయగానే మీరు పైన టిక్ మార్క్ మీద ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు ఈ వీడియో అంతా ఒకటాగా ఉంది కదా, దీన్ని 2 వీడియోస్ కింద స్ప్లిట్ చేయాలనుకుంటే మీరు ఎక్కడైతే స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో దానికి డ్రాగ్ చేసుకోవాలంట పక్కకి తెచ్చుకొని. సో ఒకసారి దాని మీద క్లిక్ చేసుకుని మళ్ళీ సిజర్లోకి వెళ్ళిపోయి స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు ఈ వీడియో వచ్చేసరికి 2 పార్ట్స్ కింద విడిపోయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏదైనా ఒక వీడియోని క్రాప్ చేయాలనుకుంటే ఈ వీడియోని మీరు ఒక పొజిషన్లో ప్లేస్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ పక్కన క్రాప్ అని కనిపిస్తుంది కదా, దాన్ని పెట్టుకుని ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఓకే కొట్టేసేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తే
పోర్షన్ అనేది క్రాప్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక ఇన్ కేస్ వాల్యూమ్ అక్కర్లేదనుకుంటే మీరు ఇక్కడ పైన వాల్యూమ్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి మీరు కంప్లీట్గా 100% ఉన్నదాన్ని కాస్త 0 పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టేసుకుంటే మీకు కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ ఏదైతే పాట కానీ లేదంటే వాయిస్ ఓవర్ ఉందో ఇదంతా మీకు కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఏది చేసినా పైన ఉన్న టిక్ మార్క్ మాత్రం ప్రెస్ చేయాలి. ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియోకి రిలేటెడ్గా ఏదైనా సరే గ్రాఫిక్ ఇవ్వాలనుకుంటే మీరు ఆ కర్సర్ ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టుకుని క్లిప్ గ్రాఫిక్లో పెట్టేస్తే ఇక్కడ మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు వీటిల్లో ఏ ఎఫెక్ట్ అయినా నచ్చితే దాన్ని పెట్టుకోవచ్చు, లేదంటే గెట్ మోర్లోకి వెళ్తే మీకు ప్లే స్టోర్ లాగా ఉంటుంది అనమాట. ఆ స్టోర్లో మీకు కావాల్సినవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు కనిపిస్తున్న ఏదైనా ఒకటి తీసుకుంటున్నాను, క్లిక్ చేసి ఓకే కొడితే ఇప్పుడు మీరు చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు చూసారుగా మధ్యలో స్టార్ మార్క్స్ అవి వస్తున్నాయి. సో ఎఫెక్ట్ అనేది అప్లై అయిందనమాట ఈ వీడియోకి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్ కంట్రోల్. ఇన్ కేస్ మీరు ఈ వీడియో స్పీడ్ని పెంచాలనుకున్నా లేదంటే తగ్గించాలనుకున్నా ఈ స్పీడ్ కంట్రోల్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ స్పీడ్ కంట్రోల్ వచ్చేసరికి మీరు వీడియోని సెలెక్ట్ చేసుకుని స్పీడ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రజెంట్ 1:2 రేషియోలో ఉంది. దీన్ని మీరు కావాలనుకుంటే 0.25 స్పీడ్తో పెట్టుకోవచ్చు, లేదంటే మీరు దీని స్పీడ్ని 8 times స్పీడ్తో అయినా దీన్ని. సో ఇక్కడ చూస్తే మనకి మ్యాక్సిమం 11 times స్పీడ్ ఉందన్నమాట. సో ఒక్కసారి నేను దీన్ని 3 స్పీడ్లో పెట్టేస్తున్నాను అనమాట. పైన క్లిక్ చేసుకుని ఒక్కసారి దీన్ని మనం ప్లే చేసి చూద్దాం. సరే, సో ఇది 3 times ఫాస్టర్గా మనకి ప్లే అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ దీన్ని స్లో చేయాలనుకుంటే స్పీడ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి దీన్ని ఎంత స్లోగా మీరు కావాలనుకుంటే అంత స్లోగా దీన్ని ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 0.5 పెట్టాను, ఓకే కొట్టేసి ఒక్కసారి మీకు ప్లే చేస్తున్నాను. ప్లే చేస్తుంటే మీరు చూడొచ్చు వీడియో అనేది చాలా స్లోగా రన్ అవుతుందన్నమాట. ఓకేనా. సో కావాలనుకుంటే మీరు అండు చేసేయచ్చు ఇన్ కేస్ ఈ ఎఫెక్ట్ అక్కర్లేకపోతే. సో నేనైతే అండు చేసేసాను. సో ఇవి మళ్ళీ నార్మల్ స్పీడ్లోకి వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు రొటేట్ అండ్ మిర్రరింగ్. మీరు వీడియోని కనుక రొటేట్ చేయాలనుకుంటే అంటే లెఫ్ట్ నుంచి రైట్కి కానీ లేదంటే అప్ సైడ్ డౌన్ చేయాలనుకుంటే ఈ రొటేట్ అండ్ మిర్రరింగ్ ఆప్షన్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు ఒకసారి నేను చూస్తే మీరు ఇక్కడ మిర్రరింగ్ చూసారా. సో ఇది ఈ ఎఫెక్ట్స్ అప్లై అవుతుంది. అప్ సైడ్ డౌన్ ఇలాగా రొటేట్ అనుకుంటే కంప్లీట్ స్క్రీన్ అనేది మీరు రొటేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎలా కావాలనుకుంటే అలా ప్లేస్ చేసుకోవచ్చు దీన్ని. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి కలర్ ఫిల్టర్స్ అనమాట. ఈ కలర్ ఫిల్టర్ అంటే మనం దీని లుక్ని మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఇస్తారు. ఇన్ కేస్ మీకు ఈ విజిబిలిటీ నచ్చకపోతే మీరు ఇక్కడ వచ్చేసరికి విజిబిలిటీ అనేది మార్చుకోవచ్చు. సో నేను దీన్ని క్లిక్ చేస్తాను. సో నార్మల్గా ఉన్నప్పుడు ఇలా ఉంది. ఇది క్లిక్ చేయగానే దీని ఫార్మాట్ బ్రైట్నెస్ అనేది పెరిగింది చూసారు కదా. సో దీన్ని ఒకసారి ప్లే చేసుకుని చూడండి. చూసారు కదా. సో ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉందన్నమాట. సో ఇది మనకి ఫార్మాట్స్ పెంచడానికి లేదంటే కలర్ ఫిల్టరింగ్కి మనకి ఉపయోగపడుతుంది అనమాట. లేదంటే మీరు ఇండివిజువల్గా కలర్నైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఏ వీడియోనైతే ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మనకి ఇక్కడ కాంట్రాస్టో లేదంటే బ్రైట్నెస్ సాచురేషన్ ఏదైనా కావాలంటే ఇండివిజువల్గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే మీ వీడియోకి రిక్వైర్మెంట్ ప్రకారం మీరు చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో నాకైతే ఏం అవసరం లేదు, నేను అన్ని 0 ప్లేస్ చేసేస్తున్నాను. ఇది ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇవి మనం చాలా తక్కువగా ఉపయోగిస్తాం అనమాట. ఆడియో ఫిల్టర్ ఇవన్నీ మీకు కావాలనుకుంటే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు లేదంటే పిచ్ని మీరు చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. కొన్ని వీడియోస్లో చిన్నపిల్లలు మాట్లాడినట్టు ఉంటుంది, కొన్ని వీడియోస్లో వచ్చేసరికి కంప్యూటర్ మాట్లాడినట్టు ఉంటుంది అనమాట, కొన్ని వీడియోస్లో వచ్చేసరికి పెద్దవాళ్ళు మాట్లాడినట్టు ఉంటుంది అనమాట. అంటే వాయిస్ ఒక్కళ్ళే ఇచ్చినా కూడా ఇన్ని మాడ్యులేషన్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో అది ఎలాగో నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ వచ్చేసరికి ఏ వీడియోనైతే మీరు చేయాలనుకుంటున్నారో వీడియో క్లిక్ చేయండి ఒకసారి. చేసి ఇక్కడ వాల్యూమ్ బటన్లోకి వచ్చి మీరు ఇక్కడ పిచ్ అని కనిపిస్తుంది కదా,
ఈ పిచ్ని మీరు ఒకవేళ మొత్తం హైలైట్ పెట్టేసుకుంటే హైయెస్ట్ అంటే +6 పెట్టుకుంటే ఇది చిన్నపిల్లలు మాట్లాడినట్టు ఉంటుందన్నమాట. సో మీకు మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎలా అయితే మీకు కావాలో పిచ్చి మీరు అలా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు నార్మల్గా రెగ్యులర్గా వాల్యూమ్ సరిపోతుంది అనుకుంటే వాల్యూమ్ అయినా హైలైట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పైన మీకు కంప్రెషర్ లెఫ్ట్ రైట్ అని కనిపిస్తుందిగా, ఇది ఇన్ కేస్ మీకు ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తుంటే ఇయర్ ఫోన్స్ యూస్ చేసేటప్పుడు సౌండ్ అనేది ఒక సైడ్కి వెళ్తుంది అనమాట. లెఫ్ట్ ఇయర్కైనా రైట్ ఇయర్ కన్నా పెట్టుకునే ఆప్షన్స్ మీకు ఇక్కడ ఇచ్చారనమాట. ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికైతే ఈ ఆప్షన్స్ వరకు మనం ఉపయోగిస్తాం. సో ఇన్ కేస్ మీరు కొన్ని కేసెస్లో వీడియో లేయర్స్ని యాడ్ చేసుకునే ఆప్షన్స్ అనమాట. అంటే ఇప్పుడు సింగిల్ వీడియో లేయర్ ఉంది కదా, దీని మీద ఇంకో లేయర్ కావాలనుకుంటే మీరు అప్పుడు ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకుని మీ నెక్స్ట్ వీడియో ఎక్కడ ఉందో మీడియాలో ప్రెస్ చేసి నేను ఒక ఫోటోనో లేదంటే ఈ ఫోటో ఉంది కదా, సో దీన్ని మనం స్క్రీన్ మీదకి తెచ్చుకుని కావాల్సిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైజ్ కావాలంటే తగ్గించుకుని పెంచుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే కొట్టేస్తా. ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ వీడియో మొత్తం ఉండాలా లేదంటే ఏ పర్టికులర్ పోర్షన్ వర్క్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ముందుకి వెనక్కి డ్రాగ్ చేసుకుని మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావాలా లేదంటే ఒక పర్టికులర్ పోర్షన్ వరకే కావాలనేది మనకి ఎక్కడ కావాలో అక్కడ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దీనికి కూడా మనకి యానిమేషన్స్ ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి, యానిమేషన్స్ ఇవన్నీ. సో మీరు ఇన్ కేస్ ఇన్ యానిమేషన్ ఏదైనా ఇద్దామనుకున్నా చూసారుగా ఎఫెక్ట్ అనేది మీకు అప్లై అయిపోతుంది. సో అవసరం లేదనుకుంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేసుకుని మీరు పక్కన డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, డిలీట్ అని కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. సో కొన్ని కేసెస్లో ఏమవుతుంది అనుకుంటే మీరు దీనికి కొన్ని ఎఫెక్ట్స్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట. సో అలాంటప్పుడు మీరు లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇవి సరిపోతాయి అనుకుంటే ఇవి చూసుకోవచ్చు, లేదంటే గెట్ మోడ్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ వచ్చేసరికి ఒక ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేసుకుని ఇక్కడ ఇలాంటి ఎఫెక్ట్ ఒకటి ఇద్దాం అనుకున్నాను. సో దాన్ని క్లిక్ చేసి నేను ఓకే కొట్టి చేశాను అనమాట. సో ఇప్పుడు చూస్తే ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. సో మీరు వీడియో ఎక్కడ పోర్షన్ పెడతారో అక్కడ ఇలాంటి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇంకా పెంచాలనుకుంటే కింద డ్రాగ్ చేసుకుని పెంచుకోవచ్చు, లేదంటే డ్యూరేషన్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. ఓకేనా. లేదు ఎఫెక్ట్ అవసరం లేదనుకుంటే మీరు దాని మీద క్లిక్ చేసుకుని పక్కన ఉన్న డిలీట్ ఆప్షన్ మీద కొట్టేస్తే, లేదంటే అండూ చేసినా కూడా ఇది డిలీట్ అయిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ పైన కొన్ని స్టిక్కర్స్ లాంటివి, అంటే వీడియోలో ఎక్కడన్నా ఎమోజీ లాంటివి లేదంటే అలాంటి స్టిక్కర్స్ ఏమన్నా ఇవ్వాలనుకున్నా లేదంటే టెక్స్ట్ ఏదైనా ఇవ్వాలనుకున్నా మనకి ఇక్కడ ఓవర్లే అని కనిపిస్తుంది కదా, ఓవర్లే దగ్గరికి వెళ్ళి స్టిక్కర్స్ చేయొచ్చు. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైనా టెక్స్ట్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను ఓవర్లే మీద క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టిక్కర్స్ చాలా వరకు కనిపిస్తుంది కదా, ఈ స్టిక్కర్స్ని మీ వీడియో దీన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఒక స్టిక్కర్ని నేను ఇక్కడ క్లిక్ చేశాను. సో దీన్ని మీరు సైజ్ తగ్గించుకుని ఏ పోర్షన్లో కావాలనుకుంటే ఆ పోర్షన్లో మీరు వీడియో మధ్యలో ప్లేస్ చేసేసుకోవచ్చు. ఓకేనా. అది డ్యూరేషన్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీనికి తగ్గట్టు. ఓకేనా. సో మీకు అవసరం లేకపోతే మళ్ళీ క్లిక్ చేసుకోండి, డిలీట్ కొట్టేసేయండి, డిలీట్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు కొన్ని కేసెస్లో మనకి రికార్డ్ అయిన వాయిస్ అనేది బాగోదనమాట. సో అలాంటి టైంలో మీరు ఇక్కడ ఏదైనా వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. సో అలా ఎలా చేయాలంటే ఇక్కడ వాయిస్ అని కనిపిస్తుంది కదా, ఈ వాయిస్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ మీద కొట్టంగానే సో మీరు ఏదైనా వీడియోకి రిలేటెడ్గా కంటెంట్ ప్లే అవుతున్నప్పుడు మీరు డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో స్టార్ట్ కొట్టంగానే మీరు ఏ వాయిస్ అయితే ఇవ్వాలనుకున్నారో అక్కడ మీరు మాట్లాడితే దానికి తగ్గట్టుగా ఇక్కడ ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది అనమాట. సో అవంగానే మీరు పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ వాయిస్ అనేది దీని మీదకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. మీకు అవసరం లేకపోతే మళ్ళీ డిలీట్ చేసేసుకోండి. సో ఇలాగా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట. సో అలా కాకుండా మీరు వాయిస్ నేను ఏదైనా సాంగ్ ఏదైనా ఇవ్వాలనుకుంటున్నా కూడా మీరు ఇక్కడ ఆడియోలోకి వెళ్ళిపోయి మీకు ఏమైనా డౌన్లోడ్ చేసుకున్నవి ఉంటే ఆ సాంగ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఇన్ కేస్ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియో అయితే మనకి ఈ క్లైమ్స్ అవి వస్తూ ఉంటాయి అనమాట. మనం థర్డ్ పార్టీస్ సౌండ్స్ ఏమైనా యూజ్ చేసినా అది 30 సెకండ్స్ కనుక దాటితే మనకి క్లైమ్ అనేది వచ్చేస్తుంది. సో ఆ క్లైమ్ రాకుండా ఉండాలంటే మీరు మ్యాక్సిమం
30 సెకండ్స్ లోపే మీరు ఏదన్నా ఆడియో అనేది చిన్న బిట్లుగా మీరు రికార్డ్ చేసుకున్నా లేదంటే డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది కనుక దాటితే మాత్రం మీకు రిస్ట్రిక్షన్ క్లైమ్స్ వచ్చేస్తే మనకి మళ్ళీ అది మానిటైజేషన్ అవ్వదన్నమాట వీడియో. సో మీరు ఏ వీడియో కావాలనుకున్నా దాన్ని మీరు ఇక్కడ ఏది కావాలంటే అది యాడ్ చేసేసుకోవచ్చు. సో కింద చూసారుగా మ్యూటెడ్ అనే ఒక ఆడియో ఒకటి మనకి యాడ్ అయిపోయింది అనమాట. సో ఇలా ఆడియో కావాలనుకుంటే ఆడియో కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, క్రోమా కీ అనేది చాలామంది ఉపయోగిస్తారు అనమాట. సో ఈ క్రోమా కీ అనేది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అనుకుంటే, మీరు కంప్లీట్గా మన వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ మార్చాలనుకుంటే క్రోమా కీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అది ఎలా చేయాలనుకుంటే, సో ఈ వీడియోకి అది పనిచేయదు. సో నేను వచ్చేసరికి కంప్లీట్గా ఇంకొక వీడియో అనేది నేను తీసుకుంటాను. సో మీరు క్రోమా కీ అనేది ఉపయోగించాలనుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మీరు చేయాల్సింది వీడియోలోకి వెళ్ళిపోయి మీకు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో ఆ బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్లోడ్స్లో ఉన్న ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, ఓకే చేశాను. సో దీని పోర్షన్ పెంచుకున్నాను, ఓకేనా. సో ఇప్పుడు ఒక లేయర్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు క్రోమా కీని ఇప్పుడు ఉపయోగించగలుగుతారంటే దీని మీద ఇంకొక లేయర్ ఫామ్ చేసుకున్నప్పుడే మీరు క్రోమా కీ అనేది జనరల్గా మీరు నీట్గా ఉండాలనుకుంటే, మీరు చాలామంది వచ్చేసరికి బ్యాక్ సైడ్లో గ్రీన్ క్లాత్ వాడుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు బ్యాక్గ్రౌండ్ రెడీగా ఉంది, ఈ లేయర్ అనుకుందాం. సో ఇప్పుడు మీరు లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇంకొక మీడియా ఫైల్ అనేది మీరు ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో నేను వచ్చేసరికి ఒక వీడియో అనేది నేను ఇక్కడ క్లిక్ చేశాను. సో దీన్ని కంప్లీట్గా స్క్రీన్కి అడ్జస్ట్ చేశాను అనమాట. సో చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏదైతే లేయర్ తీసుకున్నారో దాని మీద ఒకసారి క్లిక్ చేసుకుని మనం వచ్చేసరికి ఇక్కడ కింద మీకు క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట. సో క్రోమా కీ మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు ఎనేబుల్ మీద ప్రెస్ చేస్తే కంప్లీట్గా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది చూసారుగా, బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. సో ఒకసారి ప్లే చేస్తున్నాను. సో ఇందాక బ్యాక్గ్రౌండ్కి ఈ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీరు చేస్తే బ్యాక్ చూసారుగా. సో ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా ఇంతకుముందు వాల్ ఉండేది, ఇది బ్యాక్గ్రౌండ్ చేంజ్ అనమాట. సో ఇవి మీరు ఇక్కడ క్రోమా కీలోకి వెళ్ళిపోయి ఇక్కడ కింద మీకు షో మాస్క్ మీద పెట్టుకుని ఇవి మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ బటన్స్ అడ్జస్ట్ చేసుకుంటా మీరు నీట్గా వచ్చేంత వరకు మీరు ఇది చేసుకోవాలి. సో మీరు ఈ గ్రీన్ క్లాత్ ఉపయోగించడం వల్ల లాభం ఏంటంటే, మీకు కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ అనేది మీ బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది అనమాట. నాకు ఇక్కడ మీరు చూస్తే వీడియోలో బ్యాక్ సైడ్లో డోర్స్ అవి కనిపిస్తుంది కదా, ఒకవేళ మీరు గ్రీన్ క్లాత్ కనుక ఉపయోగిస్తే కంప్లీట్గా మీకు లేయర్ అనేది చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపిస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్. సో మీకు ఎడిటింగ్ వర్క్ ఇక్కడ తగ్గిద్ది అనమాట. సో ఇలాగ క్రోమా కీని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో అవి మీరు యూజ్ అయ్యే దాని కొద్దీ మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఫైనల్ స్టెప్ వచ్చేసరికి, ఇన్ కేస్ మీరు ఏదన్నా టెక్స్ట్ని మనం ఇక్కడ రాయాలనుకుంటే లేయర్ మీద క్లిక్ చేసుకుని మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని మీరు ఏదైతే స్క్రీన్ మీద చూపించాలనుకుంటున్నారో టెక్స్ట్ దాన్ని ఇక్కడ రాసుకుని ఓకే కొడితే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని మీరు సైజ్ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కొంతమంది సబ్ టైటిల్స్ అవి ఇస్తూ ఉంటారు కదా, సో అలాంటి టైంలో కూడా ఇవి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఈ వీడియో, ఓకేనా. సరే మరి ఈ వీడియో ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.